ఓకే గైస్, సిక్స్త్ క్వశ్చన్ అనమాట. 3.1 లోని సిక్స్త్ క్వశ్చన్. ఓకే, ఇక్కడ చూడండి. గివెన్ ద లీనియర్ ఈక్వేషన్ 2x plus 3y minus 8 0, write another linear equation అంటే ఇంకోటి in two variables such that the geometrical representation of the pair of so formed as. ఇక్కడ చూడండి, మనకు ఒక ఈక్వేషన్ ఇచ్చినారు కదా, 2x plus 3y minus 8 equal to 0. ఇలాంటి ఈక్వేషన్ కి మనం ఇంకోటి యాడ్ చేసుకోవాలి, అంటే మనమే యాడ్ చేసుకోవాలి. ఓకే, మనమే తీసుకోవాలి ఒక అనదర్ లీనియర్ ఈక్వేషన్, టూ వేరియబుల్స్ ఇలాంటిది ఒక ఈక్వేషన్ తీసుకోవాలి. ఓకే, తర్వాత ఇక్కడ చూడండి, అది ఎలా ఉండాలంటే ఆ ఈక్వేషన్ మనం తీసుకునేది ఇంటర్సెక్ట్ అయి ఉండాలి. మళ్ళీ ఇంకొక ఈక్వేషన్ తీసుకుంటే ప్యారల్ అయి ఉండాలి. సొల్యూషన్ ఫర్ ద లైన్స్ టు బి ఇంటర్సెక్టింగ్. ఇక్కడ చూడండి, ఇంటర్సెక్టింగ్ ఏమవుతుంది, a1/a2 నాట్ ఈక్వల్ టు b1/b2 నాట్ ఈక్వల్ టు c1/c2. ఇంటర్సెక్ట్ లో అన్ని నాట్ ఈక్వల్ ఉండాలి కదా. ఓకే, కానీ మనకి ఇచ్చిన ఈక్వేషన్ ఏంది, లైన్ గివెన్ ఈస్, మనకు ఇచ్చిన ఈక్వేషన్ ఏంది 2x plus 3y minus 8 equal to 0 కదా. సిన్స్ ద second line can be, ఇక్కడ చూడండి మనకి ఇచ్చిన ఈక్వేషన్ ఇది. ఇప్పుడు మనం నాట్ ఈక్వల్ వచ్చేటట్టు ఇంకొక ఈక్వేషన్ రెడీ చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు చూడండి, నాట్ ఈక్వేషన్ అంటే ఏ టేబుల్ లో క్యాన్సిల్ కాకుండా మనకు ఉండేటట్టు చూసుకోవాలి. ఓకే, ఇక్కడ 2x plus 3y minus 8 ఉంది. ఓకే, ఏమని రాసుకుందాం ఇక్కడ, a2 b2 c2 అంటే ఇప్పుడు మనకు కనుక్కోవాలి. ఓకే, 2x plus 4y minus 6 equal to 0 అనుకుంటాను నేనైతే. ఇక్కడ చూడండి, ఇప్పుడు చూడండి 2 క్యాన్సిల్ అయితే ఏం మిగులుతుంది, 1 మిగులుతుంది. ఇక్కడ చూడండి 3 4 క్యాన్సిల్ అవుతుందా, కాదు. అంటే ఇప్పుడు చూడండి, కంపేరింగ్, మీకు ఇంకా అర్థం కావాలంటే కంపేరింగ్ a1/a2 b1/b2 c1/c2 కదా. ఇప్పుడు కంపేర్ చేయండి, మనకి ఈక్వేషన్ 1 ఇది ఈక్వేషన్ 2 ఇది కదా. ఇప్పుడు ఈక్వేషన్ 1 ఈక్వేషన్ 2 కంపేర్ చేయండి ఖచ్చితంగా. చూడండి, ఇప్పుడు 2/2 ఈక్వల్ టు 3/4 ఈక్వల్ టు, ఇక్కడ ఏముంది -8/-6. క్యాన్సలేషన్ జరుగుతుందా, జరుగుతుంది. 2 1 జా 2 1 జా, ఇది క్యాన్సలేషన్ జరగదు. ఇది మైనస్ క్యాన్సల్, 2 4 జా 2 3 జా కదా. ఇక్కడ ఏమొచ్చింది మనకి ఈక్వేషన్ 1/1 ఈక్వల్ టు 3/4 ఈక్వల్ టు 4/3. ఇక్కడ అన్ని నాట్ ఈక్వల్ అయింది. ఓకే, సరిపోయింది కదా. ఇక్కడ ఏంది మనకి ఇంటర్సెక్టింగ్ అంటే అన్ని నాట్ ఈక్వల్స్ లో ఉండాలి ఈక్వేషన్. ఈ రెండు ఈక్వేషన్స్ కలుసుకో కాబట్టి ఇప్పుడు సరిపోయింది కదా ఆన్సర్. అంటే ఈక్వేషన్ ఏమని రాయొచ్చు, ఇంకా ఇదే రాయొచ్చు. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ప్యారలల్ లైన్స్. ఓకే, సేమ్ ఇలాగనే రాసుకోవాలి. ఓకే, సొల్యూషన్ ప్యారలల్ ఫర్ ద, ఏమని రాస్తున్నాం, లైన్స్ టు బి, ఇక్కడ చూడండి ప్యారలల్ లైన్స్ కాబట్టి ప్యారలల్ లైన్స్ కదా. ప్యారలల్ లైన్స్ కి ఈక్వేషన్ ఏంది, a1/a2 ఈక్వల్ టు b1/b2 నాట్ ఈక్వల్ టు c1/c2 కదా. అంటే ఒకటి ఈక్వల్ అవ్వాలి, ఒకటి నాట్ ఈక్వల్ అవ్వాలి. అంటే ఇప్పుడు మనకి ఇచ్చిన ఈక్వేషన్ ఒకటి ఈక్వల్ అవ్వాలి, ఒకటి నాట్ ఈక్వల్ టు కాకుండా చూసుకోవాలి. ఓకే, అర్థమైంది. సేమ్ ఇలాగనే ఈ మెథడ్ ఎలా చేసామో సేమ్ అలాగనే రాయొచ్చు. ఓకే, ద గివెన్ లైన్ టు ఏముంది, 2x plus 3y minus 8 equal to 0. సేమ్ ఇట్లనే రాసుకోవచ్చు. సిన్స్ సెకండ్ లైన్ ఇప్పుడు ఏమనుకుందాం మనం, సిన్స్ సెకండ్ లైన్ కెన్ బి, ఇప్పుడు చూడండి ఏమనుకుందాం మనం, 6x plus 9y plus 10 అనుకుంటాను నేనైతే. ఇక్కడ చూడండి 2 1 జా 2 3 జా 3 1 జా 3 3 జా -8 -10. ఇక్కడ క్యాన్సలేషన్ కాదు, కంపేర్ చేసుకుంటే ఇప్పుడు మీ రెండు బై చేయండి ఖచ్చితంగా. మీకు 2/6 ఈక్వల్ టు 3/9 ఈక్వల్ టు -8/-10. 2 1 జా 2 3 జా 3 1 జా 3 3 జా 2 4 జా 2 5 జా. ఇక్కడ చూడండి ఈ రెండు ఈక్వల్ అయింది కానీ ఇది ఈక్వల్ కాదు. అంటే ఇప్పుడు ఏమని రాసుకోవచ్చు మనం, 1/3 ఈక్వల్ టు 1/3 నాట్ ఈక్వల్ టు -4/5. ఓకే, ఒకటి ఈక్వల్ అయింది, ఒకటి నాట్ ఈక్వల్. అంటే ఇప్పుడు ఏమని రాయొచ్చు, ఏది సెట్ అయింది ఇప్పుడు దీనికి,
ఈ ఈక్వేషన్ సెట్ అయిపోయింది. ఓకే, అర్థమైంది. ఆన్సర్ ఏది ఇది అనమాట. ఓకే, దీనికి కూడా ఆన్సర్ ఇది. ఇక్కడ చూడండి మళ్ళీ సేమ్ సొల్యూషన్ ఫర్ ద లైన్స్ టు బి కోఆర్డినేట్ కదా, కోఆర్డినేట్ లైన్స్. ఇప్పుడు కోఆర్డినేట్ లైన్స్ లో ఇక్కడ చూడండి, కోఆర్డినేట్స్ లైన్స్ లో అన్ని ఈక్వల్ ఉండాలి. a1/a2 ఈక్వల్ టు b1/b2 ఈక్వల్ టు c1/c2 కదా, అన్ని ఈక్వల్ ఉండాలి. అన్ని ఈక్వల్ వచ్చేటట్టు ఈక్వేషన్ తయారు చేసుకోవాలి మనం. ఇప్పుడు అన్ని ఈక్వల్ అంటే మళ్ళీ ఇది రాస్తే కూడా సరిపోతుంది. ఓకే, కానీ మనం అన్ని క్యాన్సిలేషన్ చేసుకునేటట్టు చూద్దాం. ఇక్కడ చూడండి 2 4 పెట్టుకుందాం, 6 పెట్టుకుందాం. ఇక్కడ చూడండి 2x + 3y - 8 = 0. ఇది ఈక్వేషన్ 1. ఓకే, ఈ ఈక్వేషన్ 2 మనం అన్ని ఈక్వల్ వచ్చేటట్టు పెట్టుకోవాలి. ఓకే, ఇక్కడ చూడండి రెండో ఈక్వేషన్ లో 4x 2 1 జా 2 2 జా 3 1 జా 3 2 జా 6 6y - 16 అనుకుంటే 8 1 జా 8 2 జా 16 అంటే అన్ని ఈక్వల్ అయింది కదా. ఇప్పుడు కంపేర్ చేసుకుంటే కంపేరింగ్ a1/a2 నాట్ ఈక్వల్ టు b1/b2 ఈక్వల్ టు c1/c2 కదా. కంపేర్ చేసుకుంటే ఇక్కడ చూడండి 2/4 ఈక్వల్ టు 3/6 ఈక్వల్ టు -8 -16 కదా. 2 1 జా 2 2 జా 3 1 జా 3 2 జా 8 1 జా 8 2 జా మైనస్ క్యాన్సల్. అన్ని ఈక్వల్ అయిందా? అన్ని ఈక్వల్ అయింది. అంటే ఇప్పుడు ఏమని రాయొచ్చు, a1/a2 ఈక్వల్ టు b1/b2 ఈక్వల్ టు c1/c2. ఓకే, అర్థమైందా గైస్? ఇది దీని ఆన్సర్ అనమాట. ఇక్కడ ఏం లేదు గైస్, ఒకటే మనం అనుకున్న ఈక్వేషన్ వాళ్ళు చెప్పినట్టు మారాలి. అర్థమైందా?